ఇదిగో నువ్వు అడిగిన స్వీట్స్. ఇంకేం కావాలి? పిజ్జాలా బర్గర్లా? చెప్పు, ఏం కావాలంటే తెప్పిస్తాను. ఏం వద్దు కానీ ఇప్పుడు ఈ స్వీట్స్ నువ్వు నాకు తినిపించాలి. ఏంటి, నేను నీకు స్వీట్స్ తినిపించాలా? అవును, నువ్వే తినిపించాలి. మధ్యలో నువ్వు వాటర్ తాకిస్తూ ఉండాలి. ఏంటి చేయరా? సర్లే, ఇదిగో తినే. ఇలా కాదమ్మా, పక్కన కూర్చుని ప్రేమగా తినిపించాలి. నేను నొద్దు చెరన్ అంటుంటాను, నువ్వలా కాదు బంగారం, తినాలి బంగారం, కొంచెం తినమ్మా అని అంటూ ఉండాలి. నేను బెట్టు చేస్తాను, అయినా సరే నువ్వు బుజ్జుకిస్తూ లాలిస్తూ ప్రేమగా తినిపించాలి. ప్రేమగా నువ్వు వద్దు అంటావు, నేను బ్రతిమిలాడాలి. నేను వాటర్ తాగించాలి. టైం వేస్ట్ వద్దమ్మా, కూర్చో, లాగ్ అయిపోద్ది సీను. బంగారం, స్వీట్ తినమ్మా. వద్దు చరణ్, నాకు స్వీట్స్ ఇష్టం ఉండవు. ఏంటమ్మా అలా అంటావు? నీకోసం ప్రేమగా తెచ్చాను, తినమ్మా ప్లీజ్ అమ్మా, నా కోసం, నా బంగారం కదా. సరే, నీకోసం తింటాను. కొంచెం కొంచెం పెట్టు. కొంచెం కొంచెం. చాలు. అలా అంటే అలాగమ్మా, నీకోసం కేజీ స్వీట్స్ తీసుకొచ్చాను, నువ్వు తినాల్సిందే. మెల్లగా తిను, నా బుజ్జి కదూ, తినమ్మా. ఏంటమ్మా బెట్టు చేస్తావు, తినమ్మా. నా బుజ్జి కదా, నా బుల్లి కదా, నా బంగారం కదా. కొంచెం కొంచెం. ఇందాక నేను ఇచ్చిన లెటరు. ఓ, ఈ డిస్టర్బెన్స్ లో పడి మర్చిపోయాను, ఇప్పుడే చదువుతాను. లేదు లేదు లేదు, ఇప్పుడు కాదు, నేను వెళ్ళిన తర్వాత చదువు, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. తన ముందు చదివితే ఏంటి ప్రాబ్లం? అసలు ఏం రాశాడు ఇందులో? అక్షిత ఈ పాటికి లెటర్ చదివే ఉంటుంది కదా, ఇంకా రాలేదేంటి? తను ఒప్పుకుంటుందా, లేక నా ప్రపోజల్ తనకు నచ్చలేదా? చంటి, నువ్విచ్చిన లెటర్ చూశాను చంటి, కానీ నువ్వు ఇలా అడుగుతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి నీ ఒపీనియన్ ఏంటి? నీ ఇష్టాన్ని కాదు అని అనాలనిపించలేదు. ఫ్రెండ్స్,
బర్గర్ తీసుకో. ఇదెందుకు? నీకు ఇష్టం కదా, అందుకే నాకు ఇష్టం, అందుకే తెప్పించాను. తీసుకో తీసుకో. ఇకపోతే నీతో ఇంకా కొన్ని విషయాలు మాట్లాడాలి, కానీ ఇప్పుడు కాదు. ఒక మంచి రోజు చూసుకుని చెప్తాను. ఓకే, బాయ్. బాయ్. అంటే నా లవ్ని యాక్సెప్ట్ చేస్తున్నానని ఇండైరెక్ట్ గా నాకు ఇష్టమైన బర్గర్ ఇచ్చిందన్నమాట. అందుకే ఒక మంచి రోజు చూసుకొని నన్ను లవ్ చేస్తున్నానన్న విషయాన్ని స్ట్రైట్ గా చెప్తాను అంది. యా, ఎస్ ఎస్ ఎస్. చంటికి నువ్వు బర్గర్ తెప్పించడం ఏంటి అక్షిత? తను కొనుక్కోలేడా? తను కొనుక్కోలేడని కాదే, తనెవరు? చరణ్ తమ్ముడు. బర్గర్ అడిగినప్పుడు కొనివ్వాలి కదా. ఏంటి, బర్గర్ కావాలని నిన్నడిగాడా? ఇందాక మాట్లాడాలని వచ్చాడు కదా. మీరు వెళ్ళిపోయిన తర్వాత బర్గర్ కావాలని అడగడానికి సిగ్గుపడి లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్ లో ఏముందండి, చంటికి వయసు పెరిగింది కానీ ఇంకా చిన్న పిల్లాడే. అందుకే బర్గర్ కావాలని ఇలా అడిగాడు. ఎంతైనా తను మా ఫ్యామిలీ మెంబర్ కదా, అందుకే కొనిచ్చాను. మరి చాలా విషయాలు మాట్లాడాలి, మంచి రోజు చూసి మాట్లాడతానని ఎందుకన్నావు? చరణ్ నేను లవ్ చేసుకుంటున్నాం కదా, ఆ విషయంలో తన సపోర్ట్ కావాలి అని అడుగుతాను, అందుకే అలా అన్నాను. ఓహో.